బాగుంటే కొన్ని బాగున్నాయని చెప్పండి, బాగులేని కూడా చెప్పండి. మనం కూడా రేపు పొద్దున చూసుకుంటాం, ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఎక్కడ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలని చేసుకుంటాం. ఒక్క నిమిషం మాత్రం అయిపోయింది కాబట్టి అంటే అప్పుడే 5 ఏళ్ళు పెట్టి ఒక్క నిమిషం ఏమనుకోకండి, అందరి చెవులు ఇవ్వండి. ఇంతవరకు ఒకళ్ళిద్దరు తీసుకున్నాడు. అందరి చెవులు ఆర్ఎం గోనెల అండ్ నిర్మల్ గారు వాళ్ళు చేస్తున్న కెపాసిటీ తోటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీతో చేశారు, చాలా బాగా చేశారు. ప్రతి మైన్యూట్ కేర్ తీసుకున్నారు. మీరు అన్నట్టు నచ్చింది. కాకపోతే ఇక్కడ నుంచి చేసిన స్మాల్ చేంజెస్ ఏంటంటే మన వయసు దృష్ట్యా ఎక్కువ చూసేయాలని పెట్టుకోకుండా ఒక రిసార్ట్ లో తీసుకుంటే అక్కడ ఫ్యూ అవర్స్ ఉండి ఫ్యూ అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఆ చేసేవాళ్ళు ఇక్కడికి రావాలి, మనం ఎక్కడికి వెళ్ళకుండా ఉండి అలాగా 2 రోజులు ఉన్నా 3 రోజులు ఉన్నా పర్వాలేదు. అందరికీ డబ్బు ప్రాబ్లం కానీ ఏది ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏడాదికి కష్టమైపోతుంది. అక్కడికి వెళ్ళాము, అక్కడికి అంటే కిందకి దిగలేకపోయాం. సో లాస్ట్ టైమే అనుకున్నాం, కొంచెం ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ఈసారి నుంచి ఒక రిసార్ట్ లాంటివి తీసుకుంటే ఆ టైం అనుకుంటే ఆ టైంకి ఫ్రీగా ఇప్పుడు కూర్చుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ తింటాం. అలా 2 రోజులు ఎంత అయితే అంత చాలా బాగుంటుంది. నాకు వచ్చే ముందు కూడా తాడిపూడి రిజర్వ్ అయితే 8 ఏకర్స్లో ఒక రిసార్ట్ ఉంది, ఫ్రీ ఇస్తానని చెప్పి ఒక షిప్పింగ్ అతను అన్నాడు. ఆల్రెడీ బుక్డ్ అండి, మన పేరు చెప్పేసరికి ఇచ్చేస్తాను అన్నాడు. నా అరకుకి వెళ్తున్నా ఇదని. సో ఇంత యాక్టివిటీ, హెక్టిక్ యాక్టివిటీ అందరూ వాళ్ళ పిల్లలతో వెళ్ళడం ఇష్టం ఉంటే వాళ్ళు వెళ్తుంటారు. ఈ గ్రూప్గా వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. సో అది బాగుంటుందని నా ఉద్దేశం. అంతే. ఎక్కడైనా సరే ప్లేస్ మన ఎవ్వరు కూడా రూమ్ నుంచి కదకంటే హాల్లో ఉంటే ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మన అదే సుబ్బారావు గారు కానీ లేకపోతే అదర్స్ కానీ రామమూర్తి గారు కానీ లేకపోతే మన సంజీవరావు నాయుడు కానీ వాళ్ళందరూ చేసింది చూసుకొని తర్వాత కొంచెం అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను కొంతవరకు. ఏదో కానీ అంత మాత్రంతో మేము ఒక్కరమే చేసాము అని అనడానికి లేదు. మీ కోఆపరేషను కోఆర్డినేషను లేకపోతే అసలు ఇంపాసిబుల్. ఇప్పుడు పరమహంస ఉన్నాడు, ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో పరమహంస లేకపోతే ఇట్ జస్ట్ వాకింగ్ ఇన్ ది డార్క్ లేకపోతే సంథింగ్ లైక్ దాట్. కాబట్టి పరమహంస అక్కడ ఉండడం నాకు ఆర్గనైజేషన్లో చేసే ప్రతి స్టేజ్లోని కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఈజ్ మై ఇది ఏంటది కాదు, ఈజ్ మై బాసింగ్ ఇదనమాట. అది హ్యాంగ్ చేసుకోవడం. నేను అలాగా మెసేజ్ మీకు పంపే ముందు మనోడు పంపించి ఎలా ఉంది, ఈజ్ ఇట్ ఓకే, లేదంటే కరెక్ట్గా కొంచెం ఇది యాడ్ చేసి బాగుంటుంది, అది యాడ్ చేసి బాగుంటుంది అంటే. సో నా మెసేజ్లు అన్నింటిలో కూడా 100% కంట్రిబ్యూషన్ ఇస్ దేర్ విత్ పరమహంస. బట్ ఇది గాడ్ హెస్ గివెన్ us ఇన్నాళ్ళు 75 years ఆల్మోస్ట్ he has given us something which others do not have. We should be very grateful. కానీ ఓల్డ్ ఏజ్ వస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అసలు రాలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం అర్థం కూడా చేసుకోగలగాలి. కాబట్టి రావాలని మనం కోరుకోవాలి. నేను ఇది మనోడు చెప్పిందంతా అంత ఏకీభవించను, రాను అని అనొద్దు ఇప్పుడే. ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. ఇప్పుడు అంతకుముందు కంట్రిబ్యూషన్లు అవి లేకుండా ఒకరే బేర్ చేసేస్తూ ఉండేవారు రెస్టారెంట్ రకరకాలుగా. నేను వచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇట్లా కాదు, 2 రీజన్స్. డబ్బుల గురించో ఇది ఇప్పుడు ఎంత అవుతుంది, 1,00,000 లేకపోతే ఇంకోటి కన్నా అవ్వదు. ఒకవేళ ఒక 2-3 కలిసామంటే ఏదో 50,000 ఏదో చేసుకుని స్తోమత ఉంది, దేవుడు ఇచ్చాడు. కానీ అంత మాత్రంతో ఏమవుతుందంటే అందరూ ఓన్ చేయకపోతే దానికి విలువ ఉండదు. సో రూపాయి ఇచ్చినా సరే వాళ్ళు నేను కూడా కంట్రిబ్యూట్ చేశాను, ఐ హ్యావ్ రైట్ టు ఏది ఆస్కర్ డూ ఆర్ కామెంట్ అన్నట్టు ఉంటుందన్న ఉద్దేశంతో పెట్టాం. ఒకటి. రెండోది, ఇఫ్ యూ రిమెంబర్, మీరు ఇఫ్ యూ గో బ్యాక్ విత్ ఆల్ ది మెసేజెస్ అండ్ ఆ థింగ్స్, 1 night 1 day మనం పెట్టినప్పుడు ఒక క్యాల్కులేట్ చేసి మనం, ఎందుకంటే ఓపెన్ చెప్పడం కూడా మంచిది, ఒక క్యాల్కులేట్ చేసి మనం అప్పుడు ఏం చెప్పామంటే మేబీ అరౌండ్ 5,000 అవ్వచ్చు అని ఇండికేషన్ చేసాం. కానీ 5,000 ఇవ్వాలి అని మాత్రం నిబంధన లేదు. మీరు 1,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి, తీసుకుంటాం. కానీ ఒకవేళ షార్టేజ్ వస్తే ఏదో ఇప్పుడు సుబ్బారావు గారినో లేకపోతే మనం హైదరాబాద్ సుబ్బునో లేకపోతే లక్ష్మి గారినో లేకపోతే ఎవరినో ఒకరిని ఇంకొక 5,000 ఇవ్వండి 5,000 ఇవ్వండి అంటాం. ఆ చనువు ఉంది కదా మనకి. సో ఎవరు
అంత బాధపడే పరిస్థితులు ఇప్పటివరకు నేనైతే చేయలేదు. పాపం నన్ను ప్రతిసారి అందరూ ఏమన్నా కావాలా ఏమన్నా కావాలా అని అడిగేవాళ్ళే ఉన్నారు, కానీ ఇవ్వను అనేవాళ్ళు లేరు. ఈసారి అసలు నిజంగా చెప్పాలంటే అంటే నేను అది కూడా రాశాను. 2 nights 3 days చేయాల్సింది ఎందుకంటే సువర్చల గారు ఉండడం వల్ల సింక్రనైజ్ చేయాల్సిన అవసరం రావడం వల్ల కొంచెం ఓకే నువ్వు రాసిన మెసేజ్ తోనే మొదలైంది. ఓకే అయిపోయింది. తర్వాత చేసుకున్నాను స్వామి, నీకు దండం సీనియర్ కాబట్టి కాబట్టి నేనేమంటానంటే ఈసారి ఇట్ కేమ్ లైక్ ఎ ఫ్లో, మనీ కేమ్ లైక్ ఎ ఫ్లో. నేను అంటే అడ్వాన్స్లో అవి కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైంలో నేను ఆలోచించాను, ఇప్పుడు మళ్ళీ ఒక 50,000 మళ్ళీ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చేస్తామా లేకపోతే ఇంకోటి అని ఫ్రెండ్స్ ఇలా వచ్చినప్పుడే ఇమ్మన్నా ముందు మామూలుగా, తర్వాత ఏమైనా టైం లేదు కాబట్టి అని ఇంతకుముందు మా అమ్మాయికి నెంబర్ ఇచ్చేవాడిని, మా అమ్మాయి ఎక్కడికో పోతుంటుంది, అవి వచ్చిందా రాలేదా ఇవన్నీ ఉన్నాయి, ఏం చూసి లాభం లేదని చెప్పి నా నెంబరే ఇచ్చేసాను ఈసారి తక్కువ త్వరగా వద్దని. అది కాక ఊరికి అన్న ఫ్రెండ్స్ కొంతమంది అప్పుడు అడిగారు అనుకోండి, ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్పే చేస్తామంటున్నారు కాబట్టి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు నెంబర్కి కొట్టేయండి అన్న. ఇలా మెసేజ్ పెట్టాను, టప్ 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 వచ్చేసాయి. అడ్వాన్స్ ఇక్కడ కట్టాలి వెంటనే కట్టాలి అనేసారు, వెంటనే కట్టించారు. ఎందుకంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు వీక్ డేస్ కూడా ఫుల్ రూములు ఖాళీ లేవు. మనకి ఖాళీ లేకపోవడం ఏం చేశారంటే అప్గ్రేడ్ చేసేసి మనకి ఆ డీలక్స్ రూమ్ పడేశారు, అది అందరూ బుక్ చేయరు కాబట్టి. అసలు ఇక్కడ ఏసీ రూములు తప్ప లేవు, నాన్ ఏసీ లేవు. ఏసీ స్టాండర్డ్ ఉంది, దీనికన్నా చిన్న రూమ్ ఉంటుంది. అదేమో ఏసీ, ఇదేమో కొంచెం పెద్ద రూము. ఈ రూమ్ ఎంత ఉంటుందో మీ రూమ్ అంతే ఉంటుందో అని అనుకుంటున్నాను చెప్పారు. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎవరైనా నేను ఆర్గనైజ్ చేసినా రేపు ఇంకొకరు ఆర్గనైజ్ చేసినా వీ షుడ్ బి ఓపెన్గా ఏంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకరిద్దరు ఫ్రెండ్స్ని కన్సల్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అది మనం కోఆర్డినేట్ చేసుకోవాలి ఒకటి. రెండోది వీ నెవర్ రివీల్డ్ హూ హెస్ గివెన్ వాట్ హౌ మచ్. ఎందుకంటే అది ఎప్పుడైతే చెప్పామో డిస్క్రిమినేషన్ లాగా అవుతుంది. అంటే ఒక చిన్నతనం వస్తుంది. ఒకవేళ నేను 2,000 3,000 ఇచ్చాను, ఇంకొకరు 10,000 ఇచ్చారు, ఆ లిస్ట్ చూస్తే ఇట్ విల్ బీ ఎ వెరీ బ్యాడ్ బ్లడీ థింగ్. నాకు అందుకని నేను ఒక్కరోజు ఇవ్వలేదు, మీకు ఒక్కరోజు అకౌంట్ చెప్పను. ఎందుకంటే నేను చేసే నమ్మకం ఉంటే చేసుకోండి, లేదంటే మీరు చేసుకోండి, ఆడిటర్ ఎందుకు చనువు మీరందరూ యాక్సెప్ట్ కూడా చేశారు. ఎప్పుడైనా రాజేంద్ర ఏమైంది ఎందుకైంది అని అడగలే. నాకు కష్టం ఉంది కాబట్టి మనం ఏం చెప్పాను, కష్టం అంటే ఎందుకు ఎక్కువ అవుతుందేమో ఇవన్నీ చూసాం కదా, అందుకని ఎక్కువ అవుతుందేమో కొంచెం అడిషనల్ కంట్రిబ్యూషన్ ఏమన్నా ఇవ్వగలిగితే ఉండి. అప్పుడైనా చెప్పానా 1,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అని అనలేదే. ఇచ్చిన అందరూ ఎక్కువ ఇచ్చారు. అసలు మనం అడిగిన దానికి ఎక్కువ. కాబట్టి ఇంత పాజిటివ్ వైబ్ ఉంది ఒకటి. అంటే ఏంటి, దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇలా మీట్ అవుదాం, మీట్ అయ్యి అట్లీస్ట్ లెట్ us గో బ్యాక్ ఇన్ టైమ్ అండ్ దెన్ గెయిన్ ఏ ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్. రెండు మనకు వస్తాయనే ఫీలింగ్ అందరికీ ఉంది. ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా యాడ్ అవ్వడం వల్ల ఇంకా ఇట్ హెస్ యాడెడ్ కలర్ టు ది ఎంటైర్ గ్రూప్ అండ్ ఆర్మీస్. మనకి అసలు యాక్చువల్గా ఈ రోజు కూడా దగ్గర 30 మంది రావాల్సి ఉండే ఆల్మోస్ట్. అనేక కారణాల వల్ల రాలేకపోయారు. బట్ ఇట్స్ ఓకే. మనకి అయినా కూడా మనం ఒక 25 మంది వరకు దగ్గర వచ్చాం. 30 వరకు వస్తే ఇంకొంచెం బాగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఐ 100% అండాస్, నేను ఇప్పటివరకు చాలా మందితో చాలాసార్లు మాట్లాడింది ఏంటంటే ఇక నుంచి ఎప్పుడు కూడా 1 night 1 day అండ్ మీరు అందరూ చెప్పినట్టు ఎక్కడో ఒక చోట వేర్ ఈజీ యాక్సెస్ టు రీచ్, హైదరాబాద్ కానీ విజయవాడ కానీ లేకపోతే రాజమండ్రి కానీ వైజాగ్ కానీ ఏదో 3-4 ప్లేసెస్ పెట్టుకోండి. ఆ ప్లేస్ రిసార్టో ఏదో ఆ ప్లేస్లో మంచి అకామిడేషన్ పెట్టుకొని మనం చెప్పినట్టు ఇండోర్ గేమ్స్ సరదాగా అంత్యాక్షరి లేకపోతే సంథింగ్ ఎల్స్ ఇలాంటివి పెట్టుకొని కాలక్షేపం ఒకరోజు చేస్తాం. నైట్ ఏమో సరదాగా చేస్తాం, డిన్నర్ కింద ఉంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ ఎర్లీ లంచ్ చేసేసి ఎవరికాలు 3 గంటలకు 2 గంటలకి 4 గంటలకి ఇప్పుడు ఎవరు వెళ్తారు, లేకపోతే రాత్రి జనరల్గా దూరం అయితే రాత్రి వెళ్తారు. సో ఇట్ బి ఈజీ ఫర్ దమ్. ఈసారి కాబట్టి కొంచెం అండ్ ఈ ఏజ్లో మనం దీస్ ఆర్ రిస్కీ థింగ్స్ చేయకూడదు. అంటే ఈసారి చేసేసాం ఊరికే ఏదో కొంచెం క్యాపబిలిటీతో నేనే నాలంటోనే నేను మళ్ళీ ఆఖరికి పడిపోవాల్సి వచ్చింది. కాబట్టి
ఇది అది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. నేనే కాబట్టి ఏంటంటే ఇలాంటి రిస్క్ ఇస్తే ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగోదు. ఇప్పుడు సంజీవరావు నాయుడు గారికి కూడా నేనేం చెప్పానంటే వాళ్ళ అబ్బాయి ప్రాధేయపడ్డాడు ఒక రకంగా. సార్ మొన్ననే ఆయన వచ్చాడు హాస్పిటల్ నుంచి, చాలా బ్యాడ్గా ఉంది, ఈ టైంలో మీరేమో మళ్ళీ బొర్రా అన్ను ఇర్రా అన్ను తీసుకెళ్తే ఇది మాకు ఏమో గుండెకి దడదలాడుతుంది ఏంటి అన్నాడు. మీకు చెప్పకూడదు కానీ చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే మనం అందరం ఒకటే కాబట్టి. నేనేం చెప్పాను మురళికి, మురళి యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ, నేను ఐ విల్ నెవర్ ఫోర్స్ హిమ్, అంటే నీకు చెప్పకుండా అసలు తీసుకెళ్ళను. ఓకే, నువ్వు యాక్సెప్ట్ చేసి మీ మనుషుల్లో మీరు ఎవరో ఉంటే తప్ప ఐ డోంట్ వాంట్ టు టేక్ హిమ్. రేపు పొద్దున్న గాడ్ ఫర్బిడ్ సంథింగ్ హ్యాపెన్స్, నేను లైఫ్ లాంగ్ ఇట్ విల్ బి ఐ విల్ బి గిల్టీ కాబట్టి ఐ సెడ్ నో. మనోడు కూడా చెప్పాను నేను, మావాడేమో ఢిల్లీ వెళ్ళిపోయాడు బాబు, లేకపోతే నా ఒక్కరోజన్నా మస్కా కొట్టించేవాడు అన్నాడు. సరే ఆడితే ఎందుకు మనమని ఏం చెప్పానంటే, బాబు నువ్వు నన్ను ఒక అటెండర్ తీసుకొస్తాను, నువ్వు అటెండర్ వద్దు ఇది వద్దు మరి అవన్నీ పెట్టుకుని ఇవన్నీ రావడం అంటే కష్టం, నువ్వు అక్కడికి రా, క్లబ్ దగ్గరికి రా, అందరినీ కలు, సువర్చల వారి దగ్గరికి కూడా రాగలిగితే ఆయన పరామర్శించి ఉంటుంది. రిటర్న్ మళ్ళీ మేము వాటర్ క్లబ్కి వస్తాం, అక్కడ ఉండు కావాలంటే, అక్కడ కాసేపు అందరూ టాటా బై బై చెప్పేసి వెళ్తాం. లేదు మీరు అందరూ రిటర్న్ అయినప్పుడు ఈ లోపల మా ఆవిడతో మాట్లాడాను, అందరూ అడిగారు నువ్వు రాలేదని, చాలా ఫీల్ అయ్యారు. నాకు క్లోజ్ చేసేస్తాను, అయిపోయిందమ్మా. కాబట్టి మనం అలా నిమిషాలు అయిపోతుంది. నేను అనేది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ని ఏది చాలా టెన్షన్ లో పెట్టేసి లేకపోతే ఇంకోటి పెట్టి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆర్గనైజేషన్ అసలు చేయకూడదు. నేను వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ ఐ చెక్ అప్ ఈజ్ దేర్ ఏ డాక్టర్ వెరీ క్లోజ్ బై, ఈజ్ దేర్ ఏ హాస్పిటల్ వెరీ క్లోజ్ బై, డోర్ పక్కన ఉంది సార్ అన్నాడు. అమ్మ 24 గంటలు ఉంటుంది, అంత బాగా రన్ చేస్తారు ఇక్కడ అని చెప్పారు వీళ్ళు. అమ్మ అప్పుడు పర్లేదురా అనుకున్నాను. అట్టగా అలా ఏదైనా కాబట్టి నేను అనేది ఏంటంటే ఏదైనా సరే ఈ ఏజ్లో మనం ఇటువంటి 20 ఏళ్లలో చేసే రిస్కులు తీసుకునే పరిస్థితి వద్దు. కాబట్టి ఇక నుంచి చాలా లీజర్లీగా వచ్చి అలాగా ఆ ఒళ్ళు అలవకుండా అలా ఉన్నట్టుండి మళ్ళీ ట్రైను బస్సో కారో లేకపోతే ఎయిర్ క్రాఫ్టో ఏదో ఎక్కేసి ఎవరిదారిని వెళ్ళిపోయేటట్టుంటే వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది, ఫ్యామిలీ కూడా విల్ బి వెరీ హ్యాపీ. తర్వాత ఫ్యామిలీ కూడా అలాంటి వస్తారు, ఇలాంటి మళ్ళీ కొంచెం అటు ఇటు ఆలోచిస్తారు. వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఏ నొప్పులు ఉన్నాయి కదా, కాబట్టి ఇవన్నీ ఎందుకు మళ్ళీ అందరికీ చెప్పుకోవడం అవకాశం ఉంటాయి. కాబట్టి ఇలాంటి జరుగుతుంది, కాబట్టి ఇంత బాగా ఇప్పటి వరకు జరుగుతుంది. బట్ దేర్ విల్ బి సమ్ చేంజ్ ఆఫ్ గాట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మీటింగ్ వి విల్ ట్రై టు అనౌన్స్. అనౌన్స్ చేశాడు ఈజ్ ఎ లక్కీ మ్యాన్ ఆల్వేస్. ఇప్పుడు హోస్ట్ చేస్తాను లంచ్ అన్నాడు, బట్ ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. ఎందుకంటే 1 o'clock 2 o'clock ట్రైన్స్కి వెళ్ళే వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, తర్వాత ఇంకొంతమంది కార్లు గీర్లో ఇళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడే ఉండేవాళ్ళు వైజాగ్ కూడా ఉండొచ్చు ఒకటి. మేము కూడా ఇప్పుడు 6 ఉన్నాం, మేము అందరం హైదరాబాద్ వెళ్తున్నాం. సో మేము కూడా ఏంటంటే కొంచెం ఆ పని ఈ పని చూసుకుని మేము లంచ్ ఏమో ఇక్కడ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసుకున్నాం. కాబట్టి మీరు చేయొచ్చు, ఎవరైతే ఉంటారో ఒక ఋషి వీళ్ళందరూ సజెషన్స్ అన్ని వాల్యుబుల్ సజెషన్స్. ఐ హావ్ నథింగ్ మోర్ టు టెల్. ఎనీ నా ఆనందాన్ని సంతోషాన్ని మధ్యాహ్నం బస్సులో ప్రదర్శించాను. మా వెంకటరామయ్య, తర్వాత మాది తాడేపల్లి విలేజ్ అమ్మా. తర్వాత అందరూ కూడా సిటీలో ఉన్నారు, నేను చదివిన కాడి నుంచి మా ఊళ్ళోనే ఆ విలేజ్లోనే ఉన్నాను. విషయం అది. తర్వాత పోతే అందరూ కలుస్తున్నాం. 2008 నుంచే మొదలెట్టాం. 2008 దాకా అసలు ఎవరు ఎక్కడ ఉన్నారో అన్న కాంటాక్ట్లో లేదు. బట్ కలమ్స్ వీళ్ళందరూ వైజాగ్ వారు 2008లో మా అడ్రస్ అన్ని కలెక్ట్ చేసి ఫస్ట్ మీటింగ్ అప్పుడు కండక్ట్ చేశారు. అది అయిన తర్వాత ఇంచుమించు ప్రతి సంవత్సరం కలుస్తున్నాం. ఈ మధ్య 5 ఏళ్ళ నుంచి మరి
ఈ కాళ్ళు నొప్పి చేతి మీద అయినప్పుడు వల్ల మేము కూడా మా బెటర్ ఆప్షన్ కూడా తెచ్చుకుంటున్నాం అంతా వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఏంటంటే అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు కొంతమంది రాకపోయినా ఫ్యామిలీస్ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను కొంతమంది మా ఊళ్ళో అంటారు 50 years లాభండి ఇక మీరు కలుస్తున్నారండి, చాలా గ్రేట్ ఇది. అంటే ఇప్పుడు అక్కడక్కడ చూస్తుంటాం పేపర్లో 98 10th క్లాసు 2003 10th క్లాసు వాళ్ళు కలుస్తున్నారు, పేపర్లో వస్తున్నాయి. 74లో లాభం కలుస్తున్నారంటే ఇది గ్రేట్ అని చాలా అంటుంటారు. అది దాని గురించి కలవడం అనేది ఫస్ట్ మమ్మల్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి గ్రూప్ క్రియేట్ చేసిన మీకు ఇక్కడ మన ఇప్పుడు కూడా యూసఫ్ గారు కండక్ట్ చేస్తున్నాడు. తర్వాత ఏమో పరమహంస మన రాజేంద్ర మోహన్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ముందు ముందు ఫ్యూచర్లో వాళ్ళు కూడా మరి కండక్ట్ చేయడం అనేది కొంచెం కష్టతరం అవచ్చు. కానీ అయినప్పటికీ మన వాళ్ళతో చెప్పినట్టు ఇంత లాంగ్ ప్రొసీజర్ కాకుండా ఏదో ఒక రోజు మన ప్రోగ్రాంలో పెట్టుకుని ఆ మనాడు వెళ్ళిపోయేలాగా చేయాలని కోరుతూ, తర్వాత ఇంకోటి ఇంటిగ్రేషన్ విషయంలో మరి ఇది చెప్పొచ్చు లేదు, రాజేంద్ర మోహన్ ఈ ఇష్టం వచ్చిన తోసిన పంపించమని అంటున్నారు. మరి కొన్ని కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అవుతున్నాయేమో, అవి మాకు తెలియట్లేదు. ఆ మెసేజ్ కూడా మాకు పంపించారు. అది అలా కాకుండా ఏదో ఎందుకంటే అందరూ కూడా వెల్ ఆఫ్ అదేదో కొంత ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఏదో అది ఇది ఈ విషయం అది నేను నా అభిప్రాయం అర్థం కదా ఇది విషయం చేత ఈ రోజు ఇలా కలిసాం. తర్వాత డోంట్ సే దిస్ లాస్ట్ మీటింగ్ అనకండి, అనద్దు, ఎవరు అనద్దు. కలుద్దాం మన ఊరుకున్నంత కాలం కలుద్దాం. ఇంకో చిన్న విషయం, మరి ఎవరైనా చనిపోతే కొన్ని వెళ్ళకపోతున్నాం. బట్ హైదరాబాద్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వైజాగ్లో కొంతమంది ఉన్నారు. కనీసం అందరూ కాకపోయినా అక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి ప్రయత్నం చేద్దాం. ఇంకో చిన్న లాస్ట్ సబ్మిషను, దీంట్లో మన గ్రూప్లో అప్పుడప్పుడు ఏ మెసేజ్ పెడతాం. కొంతమంది అసలు మీ ఏ మెసేజ్లు పెట్టట్లేదు, కనీసం ఆయన పెట్టండి. ఎందుకంటే మీ వాయిస్ కానీ అసలు మీరు ఎలా ఉన్నారో మాకు తెలియట్లేదు. అసలు కొంతమంది అంటే నేను పేర్లు తెలియండి, అసలు ఏది పెట్టకపోతే వాళ్ళు ఒకటి ఇండియాలో ఉన్నారో ఎలా ఉన్నారో తెలియట్లేదు. ఏం లేకపోతే ఆయన పెట్టండి సార్ సరిపోతుంది. అలాగని రోజు అస్తమానం ఎక్కువ పెట్టద్దు. ఎక్కువ ఉపగ్రహ లాంగ్ ప్రొసెస్ ఏమి పెట్టద్దు. పెడుతున్నాం కదా అదే అది కాకుండా ఎప్పుడైనా కనీసం ఆయన పెడితే ఆయన ఉన్నారు బాగున్నారు అని తెలుస్తుంది. నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా వీళ్ళందరూ అడ్వకేట్లు కాదు, అడ్వకేట్ కాదు, ఏదో అక్కడ 2-3 ఉన్నారంటే. సో మాకు ప్రొఫెషనల్ గా ఎథిక్స్ ఏంటంటే ఫీజు ఇస్తే కానీ మాట్లాడుకోవాలి. ఓకే, దట్ ప్రామిస్ ఇస్తారు. నా తెలివైన అడ్వకేట్ అని మీరు ఒప్పుకోండి. I accept whatever every friend accepts. And before I say that, hearty congratulations first and thanks to Gonela family. They have taken the trouble to despite any physical inconvenience Gonela had. Only today I heard about what he is facing. Okay, he is bound to do, I tell you. My arrogance to antler. Once you are a friend, you want friendship and all that, you are supposed to extend your helping hand and all that. You have done your duty wonderfully well. We are all happy. Thank you. Now, Paramahamsa made a right proposal that this sort of a camaraderie shall not end with only ourselves. We prefer that even our next generation people also come in contact, communicate with each other, maintain that sort of a good relationship. Then when we accept that, the question is how to do that. That's my... So, Paramahamsa and Gonela can do in the sense collecting the required data and enlarge the group members of the group. Please communicate with each member. Insist that they shall supply the phone number, identity of their children. And of course, their women folk or men folk, whatever it is.
So that way, if you can collect and all that, make it. My proposal is we are all talking about meeting here, there, conveniences and all that. My suggestion would be, let every one of us, depending upon conveniences, take it as a function in your house, as if you are performing your daughter's marriage. He is performing his son's some program. Yes. Or వాళ్ళ ఇంట్లో షష్ఠపూర్తి ఇంకోటి ఏదో. Please try to collect dates like that and let him host all people at his village. That's it. If suppose Venkatramaya is the host, going to be the host, let him invite all of us, arrange our accommodation and 2 days or 3 days, whatever it is. It's a function in his house. కరెక్ట్. It's not just you, me. గుడ్ ఐడియా. It's not you and me. It is with your family members. And it is your responsibility to convince your children to come and attend. Yes, very good. We have to tell them that we are going to a function in your own uncle's house, your own aunt's house, something like that. అది అలాగా propagate చేయగలిస్తే, I think whatever all of you have said, convenience because of our age and sort of inconveniences we are feeling and all. That's the main reason why you are suggesting one night, one day, a place where we can move freely and all these things, not this kind of arduous, inconvenient program and all that. But in my personal view, subject to all of you agreeing, Paramahamsa and Gonala, you both think about it. If you can convince the people, let the invitation go from one person. This month I am the host. Come with. Take it that it is some program in your house. And really celebrate only Satyanarayana Vratam, nothing more than that. నలుగురిని భోజనాలు పిలవండి, వస్తారు. సత్యనారాయణ ఉంటారు, పిల్లలతో పాటు రండి. Accommodation you can make. Yes. Every one of us can certainly undertake the joyful adventure of meeting all people, collecting people together. ఇది నా పర్సనల్ ఒపీనియన్. యూ వర్క్ ఇట్ అవుట్ ఫర్. ఇప్పుడు బాగా లేదనంటే ఏమవుతుందంటే, నాకు అంటే లాస్ట్ 8-10 yearsలో ఉన్న ఎక్స్పీరియన్స్, ఒకళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో ప్రయత్నాలు కష్టపడుతున్నారు. కుదిరిన వాళ్ళు చేయగలరు, కుదిరిన వాళ్ళు చేయలేరు. బట్ ది మూమెంట్ యూ టేక్ ఇట్, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ యువర్ హౌస్. మీరు ఇంట్లో పెళ్లి చేసుకుంటే పిల్లరా అందరికి ఇన్విటేషన్ ఇస్తారు కదా, కష్టపడతారు, విడిది చూస్తారు, భోజనాలు పెట్టిస్తారు, ఇంకోటి చేస్తారు. అలాంటి ఫీలింగ్ మనలో రాకపోతే ఈ రకమైన ఇది సంవత్సరంలో ఒకసారి కాదు, సంవత్సరంలో ప్రతి నెల జరగచ్చు. బికాస్ డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండ్ ఆల్ దట్. వెళ్ళిపోయి చివరికి నరకు హాస్పిటల్లో ఉన్నాడు. వినండి, 10 నిమిషాలు దిగి వచ్చేసింది. చిన్న చిన్న పిల్లలు వస్తారు ఇది పాపం దీనికి. కానీ నర్సు చాలా బాగా చేస్తున్నారు, నర్సు చాలా బాగా చేస్తారు. అది ఇంకా అడుగుతుంటే ఇక్కడ వాళ్ళకి మనిషి వాళ్ళ లాంగ్వేజ్ లాగేద్దాం ఉంటారు. ఎవరో తెలుగు మాట్లాడుతున్నారు, అదే గొడవ. ఏమన్నా మీకు ఏమైనా సల్లి పెట్టమంటారు అడిగింది నాకు. బాబుతో ఇప్పటికి సల్లి ఎక్కువ నిర్మలమ్మ ఉంది కాబట్టి మనం అందరి మీద అభిమానంతో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు. ఎక్కువ చూడండి నేను, సారీ ఐ డోంట్ ఫాలో అంటే గమ్మున మన ఇది మనది వాట్సాప్ కదా. సో ఒకరోజు మంచి పొద్దున్న నేను పూజ చేసి కూర్చొని కూర్చాను. ఇది ఫోన్ చేసింది, దీక్షితులు నువ్వేంటి ఫోన్తో ఏంటి చూడలేదండి. ఏమైపోయిందన్నా, అదే మరి మీరు మీటింగ్ పెట్టాను కదా, పెట్టాను 8-9 తరపున అని చెప్పాను. అమ్మయ్యమ్మ చేసి వెంటనే ఆవిడ చెప్పాను, నేను రెడీ అంది. అక్కడ ముందే పెట్టేది సార్. తర్వాత టికెట్ నువ్వే కదా గుర్తులేదు. అదే అందుకే అడిగాను, నేనే చేశాను. నిర్మల రాజేంద్ర ఈ రోజు నేను వచ్చి ఎంజాయ్ చేస్తుంది మీరే కారణం బాబు.
డౌట్ మనం చేసాం. నాకు హ్యాపీగా తాగడానికి ఆపర్చునిటీ కనిపిస్తుంది. మామూలే. కానీ ఈవిడ పడిపోయినప్పుడు ఆవిడ ఆతులు చూస్తే, నిర్మల గారు ఆతులు చూస్తే నాకు గాబరేసింది. ఆవిడ నన్ను పట్టండి డాక్టర్ తీసుకెళ్ళండి, ఎవరు తీసుకెళ్ళవలసింది. 100% she suggested for taking hospital. నేను I have seen such kind of patients, you know, when అది నెక్స్ట్ మీ అందరికీ తెలుసు మన తాలూకా గెట్ టుగెదర్ అనేటటువంటిది 74 బ్యాచ్. నేను ఎప్పుడూ కూడా మన 74 బ్యాచ్ 50 years అయిన తర్వాత కూడా మనం అందరము కూడా ఈ గెట్ టుగెదర్ కలవడం, సరదాగా జోక్స్ వేసుకోవడం, అందరూ ఇంటరాక్ట్ అవ్వడం, ఒక రకమైనటువంటి మా మిత్రులు చెప్పినట్టు ఒక ఫ్యామిలీ లాగా అందరూ ఉండడం ఇవన్నీ ఉన్నాయి. ఆ విషయంలో మాత్రం నేను చాలా 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 గర్వపడుతున్నాను. నేను అనుకుంటుంటాను మన 74 బ్యాచ్కే ఇంత మంచి ప్రివిలేజ్, తర్వాత అందరూ కూడా సంతోషంగా పార్టిసిపేట్ చేసి హుషారుగా ఉండి ఎప్పుడు పెడతామనగా ఎప్పుడు పెడతారు అంటే కొన్ని కారణాల వల్ల లాస్ట్ మినిట్లో మిడిల్ డ్రాప్స్ ఉంటాయి. మరి అది మనం చెప్పలేము, మన ఏజ్ని బట్టి దీన్ని బట్టి ఫ్యామిలీ సర్కమ్స్ బట్టి ఉండొచ్చు. బట్ నెక్స్ట్ టైం నుంచి కూడా వీలైనంత వరకు ఎక్కువ గ్యాదరింగ్ వచ్చినట్టుగా చేయడం ఒకటి. తర్వాత మన రావుజీ చెప్పినట్టుగా కూడా ఏంటంటే 2 nights 3 days కాకుండా వీలైనంత వరకు ఒక నైట్ 1 day పెట్టి ఎక్స్టెన్సివ్ అప్ అండ్ డౌన్ లేకుండా ఇది చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది ఆచార్య పంపిస్తాడు. ఒకటి ఏంటంటే రాను హెల్త్ గ్రౌండ్స్ కానీ ఏదైనా కొన్ని విషయాలు మాత్రం మీటింగ్ రావాలి, ఎంత సరదాగా ఉన్నా ఎంత ఉత్సాహం ఉన్నా రాలేని పరిస్థితి వస్తుంది. ఒకసారి నేను అనుకోండి నాకు లాస్ట్ మీట్ అవుతుంది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ టైం రాగల పరిస్థితి బాగాలేదు చేయడం. ఇప్పుడు ఉదయం అయితే కష్టపడి ఎక్కి దిగిపోయాయి, కానీ ఎక్కిన తర్వాత కొంచెం ఆడిపోతుంది. మరి చాలా కష్టం. ఈ డిసెంబర్ 3 నాకు 80 అయిపోయి 81కి సరే అవుతాను. ఈ ఏజ్ పరంగా కూడా ఇంతవరకు బాగానే ఉంది హెల్త్. దేవుడి దేవాల నేను ఒక్కరోజు హాస్పిటల్ జాయిన్ కాలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు. మేజర్ ఎయిల్మెంట్ ఏమీ నాకు లేదు. నాకు యాక్చువల్ షుగర్ బ్లడ్ మీకు ఏమీ లేదు. కన్ను వచ్చేసి దగ్గర నుంచి స్టెరాయిడ్స్ వాడించాడు. దాని నుంచి నాకు జనరల్ ఎంత చెప్తుంది. సరే అందుకని నేను ఏంటంటే సరే ఏమాత్రం అవకాశం వస్తాను రావడం ప్రయత్నం చేస్తాను. దాని నుంచి అది చెప్తాను. పోతే మా అన్నట్టుగా ఈ ఏజ్ ఎట్లంటే రకరకాలు ఉంటుంది. గోనెలు కానీ పర్మనెంట్స్ కానీ ఒక్కొక్కరు ఒక తీలో ఉంటుంది. సో నెక్స్ట్ టైం నుంచి దూరం ప్లేస్ కాకుండా మనకి అవైలబుల్ అయ్యేది వాళ్ళందరూ చెప్పినట్టుగా ఒకరోజు వస్తాం మీటింగ్ అవుతాం, 2 రోజులు చూసుకుంటాం, 3 రోజులు వెళ్ళిపోతాం. కావాలి ఉండగలిగితే చేసుకుందాం. అలాగా ఒక దగ్గర సిటీస్ కానీ ఎక్కడ ఒక ప్లేస్లో ఉండడం. ఈ లాంగ్ జర్నీస్ బస్సు ఎక్కడ కూడా కష్టమైపోయి వచ్చింది. మనం చాలామంది ఇబ్బంది పడతాం. దానికి ఏర్పాటు చేయడం అన్నది. తర్వాత ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. అది మన వాళ్ళందరికీ ఎంత ఇష్టపడుతుంది నేను చెప్పలేదు. ఇంత క్లోజ్గా సరదాగా ఉంటున్నాం మనం. ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే మరి ఎవరికి అర్థంగా కాలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. అది నాకు కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు సుభాష్ గారికి అఫ్కోర్స్ బాగాలేకపోయింది. దుర్గా కొత్త తెలిసి దుర్గా చెప్పగలిగితే కొంతమంది అట్లీస్ట్ వైజాగ్ దగ్గర ఉన్న అందరూ అయిపోవాలి నన్ను కొందరు అటెండ్ అయితే అదొక దీనిగా తృప్తిగా ఉంటుంది ఆ మనిషి విషయంలో. అలాగే చనిపోయే దర్శ కూడాను మనం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. రత్నబాబు గారు చనిపోతే కూడా ఎవ్వరు రాలేదు, నేను ఒక్కడే వెళ్ళాను. సరే నేను వెళ్ళాను, నేను అక్కడ దూరంగా ఆయన కూడా నేను వెళ్ళలేకపోతున్నామో. అందుకని ఏంటంటే ఒంట్లో బాగాలేకపోతే వీళ్ళంతా మనకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరో ఒక అందరూ ఎక్కపోయినా కానీ 2-3 ఓన్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్యామిలీ. అలాగే చనిపోయేటప్పుడు కూడా ఎవరైనా ఎట్లా ట్రై పూర్తిగా ఇక్కడ సరదాగా ఉన్న వాళ్ళు అప్పుడు షన్ను వదిలేస్తున్నాం. అది బాగలేదు. అది ఒకటే మీరు అంటే ఇష్టపడచ్చు అది ఇవ్వకపోవచ్చు కానీ మనసు మనతో స్టాప్ అవ్వకుండా మన పిల్లలతో కంటిన్యూ చేద్దామని చెప్పి నా ఉద్దేశం. అందుకు నేను
రాజేంద్ర మోహన్ మా అమ్మాయి తీసుకొచ్చాము. వెరీ గుడ్. అంటే మనకి వాళ్ళుగా మా 2008లో ఫస్ట్ మీటింగ్లో మన గెట్-టుగెదర్లో అనౌన్స్ చేశాను. మన ఫ్రెండ్స్ పంపించండి, వాళ్ళ పిల్లల అడ్రస్ ఫోన్ నెంబర్ పంపించండి. వాళ్ళు అంటే డిఫరెంట్ జాబ్లో ఉన్నారు, ఐటీలో బాగా ఉన్నారు అంతాని, వాళ్ళు కాంటాక్ట్ చేసుకుంటా అని చెప్పాము. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళని. కానీ మిస్ప్లేస్ అయిపోయింది, దుర్గారు అరేంజ్ చేస్తాడు అది. అది కంటించే ఫోన్ నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా మనం అలాగ ఉన్నాము, అలా గ్రూప్ తయారు చేసి ఒక పెద్ద గ్రూప్ అవుతుంది. పిల్లలు మన పిల్లలు మనం అందరికీ అంతే నా ఉద్దేశం. అది అలాగే అన్ని ఉన్నాయి. హస్బెండే కదా. అర్థం కాదు, హస్బెండే ఇనీషియల్ గా శివసుబ్బారావు గారు టేకప్ చేసి కొన్నాళ్ళు కండక్ట్ చేశారు. తర్వాత రాజేంద్ర మోహన్ గారు టేకప్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ గెయిన్ సమ్ మూమెంటమ్ అండ్ ఆల్సో సమ్ థ్రిల్. ఋషి చెప్పినట్టు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు కలుసుకుందాం అనేది కుతూహలం క్రియేట్ అయింది. తర్వాత ఎవ్రీ ఇయర్ వీఆర్ బికమింగ్ యంగ్ బై అటెండింగ్ దిస్ ఫంక్షన్. ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్ అంటారు, అలాగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. తర్వాత ది పేషెన్స్ అండ్ ది ఎఫర్ట్ టేకెన్ బై రాజేంద్ర మోహన్ అండ్ మిస్సెస్ నిర్మలా మేడం ఈజ్ రియల్లీ గ్రేట్. ఎంత మెటిక్యులస్గా క్యాలిక్యులేట్ చేసి ప్రోగ్రామ్ సెట్ చేసి అందరికీ రిమైండ్ ఇస్తూ మనం అందరం అటెండ్ అయ్యేటట్టు మోటివేట్ చేసి దే ఆర్ స్ట్రగ్లింగ్ టు మేక్ అస్ హ్యాపీ రాదర్ దాన్ మీటింగ్ దిస్ ప్రోగ్రామ్. తర్వాత దుర్గారావు చెప్పినట్టు మనం ఇక్కడ కూర్చొని అన్నీ మన దగ్గరకు వచ్చేటండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఏజ్ మనం తిరిగి ఇలా అక్కడికి వెళ్ళి రావాలి, ఇక్కడికి వెళ్ళి రావాలి అంటే చేయలేం. కాబట్టి మనం అందరం ఇక్కడే కూర్చొని మనం చూసారా లాస్ట్ టైం మేరడ్బల్లో జరిగినప్పుడు, సో అన్నీ అక్కడే ప్రెమిసెస్ దాటలేదు, అన్నీ అక్కడే ఉన్నాం, అక్కడే అలాగే చేసి జస్ట్ 2 days 2 nights అలా పెట్టి చేస్తే సరిపోతుంది నా అభిప్రాయం. తర్వాత ఐ కన్వే మై heartful congratulations to Rajendra Mohan and Nirmala Madam for conducting and making this function a grand success and making us happy. చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ ట్రిప్లో మటుకు నేను చాలా స్ట్రెయిన్ ఫీల్ అయ్యాను, బ్యాక్ పెయిన్. అక్కడేమో వాటర్ ఫాల్స్లోని జారి పడ్డాను. పాండురంగారావు గారు లేవదీశారు, ఇద్దరం కలిసి. ఉన్నాయి, నీళ్ళలో అది కనిపించలేదు. అందులో నీ కాలు వేసేసాను, కాలు మెలతబడింది, ఏమన్నా వాచింది అనుకున్నాను కానీ ఏం అవ్వలేదు. అందరం కూడా ఇంత హ్యాపీగా మళ్ళీ సాయంత్రం ఇలా ఇంత ఆనందంగా ఉన్నామంటే మనం పెద్ద ఆపద నుంచి బయటకు వచ్చాము. నేను అమ్మవారిని ఆ మినిట్లో చాలా ప్రార్థించాను. నాకు ఇంకా కూడా ఐఎమ్ సో ఎమోషనల్ టుడే. ఎందుకంటే అందరూ ఇంత హ్యాపీగా వచ్చినప్పుడు మనం అందరూ హ్యాపీగా రావాలి. ఐ రిమెంబర్ దట్ మూమెంట్. డిట్టి గారి వైఫే నాకు గుర్తొచ్చారు. ఎంతో నమ్మకంతో, ఎంతో ఇద్దరు కూడా ఎంత అలా జోవియల్గా ఉండేవాళ్ళు. యూనో ఇన్ని మీటింగ్స్లో మనం అందరం కలిసాం కదా, ఆవిడ రాలేదని రోజు డిట్టి గారు వెనకపడి మాట్లాడుతూ ఉన్నాను, మీరిద్దరూ పాడితే బాగుండేది అది ఇదని. వెన్ ఆయన కళ్ళు తేలేసినప్పుడు నాకు ఆవిడే గుర్తొచ్చారు. అయ్యో మనం మళ్ళీ ఎలాగిన్ని ఆవిడకి అప్పు చెప్తాము అని నాకు చాలా. ఆయన అంతా దీంట్లో కూడా చెల్లాయ్ అన్నారు నన్ను. చెల్లాయ్ పర్లేదు, నువ్వు కంగారు పడుకు అన్నారు. నాకు ఐ డోంట్ హ్యావ్ బ్రదర్స్. మీరు ఇంతమంది బ్రదర్స్ నాకు దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. డిట్టి గారు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని నేను ఆ భగవంతుడిని ఆ నిమిషంలో చాలా ప్రార్థించాను. సో ఈరోజు అలాంటి మూమెంట్ అయింది. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంటే నెక్స్ట్ టైం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది ఇదో గైడెన్స్ అనిపించింది ఈ రోజు. మనం ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఉన్నాము.
మన ఇంట్లో శుభకార్యం ఏదైనా కూడా సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ ఒకరింటికి ఒకరు వెళ్తే పిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్ కలుస్తారు. మన అనుబంధం ఈ ఆప్యాయతలు ప్రేమలు ముందుకు కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం ఎవరైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే we will take care of it. You know, anything ఇలా సడన్ బాగలేకపోయినా తెలిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయమనండి. అదే మనకి వాళ్ళ కాంప్లికేషన్స్ తెలిస్తే we can take care of it. నేను అనుకున్నాను ఐ హ్యావ్ ఏ బీపీ మా ఆయన గురించి ఒక బీపీ మిషన్ ఒక షుగర్ది అన్నీ క్యారీ చేస్తాను. బట్ షార్ట్ ట్రిప్ అని ఆ పెద్ద సూట్ కేసు మానేసి చిన్నది తీసుకొచ్చాం. ఐ డోంట్ హ్యావ్ దట్. ఆయనకి దేనివల్ల ఈ కళ్ళు తిరిగి పడిపోతున్నారో నాకు అర్థం కాలేదు. లో షుగరా లో బీపీయా వాట్ ఈస్ దట్ అన్నది ఇమ్మీడియట్గా మనం ఒక కిట్ పెట్టుకుంటే we can accordingly give them medication. ఫస్ట్ అవర్ మెడికేషన్ ఇస్ బెస్ట్. ఏంటంటే లో షుగర్ అనుకోండి, ఇప్పుడు హై బీపీ హై షుగర్ ఉంటే నో ప్రాబ్లం ఎట్ ఆల్. వెన్ ఇట్ ఈస్ లో ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోయారు అనుకోండి యూ కాంట్ బ్రింగ్ దెమ్ బ్యాక్. అలాగే ఇది అందుకని మాకు కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే ఇన్ఫార్మ్ చేస్తే అందరూ ఉన్నప్పుడు నేను చెప్తాం అందరూ కూడా నాకు ఇంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం ఇలాగే కంటిన్యూ చేయాలని మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద నా కుటుంబం మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఒక్కసారి మీ పేరు కూడా అనౌన్స్ చేసుకోండి. కాకపోతే మా వారు రానన్నారు. రానంటే నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది అందరు కలుస్తామండి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంతా ఉంటారు, ఎంతో హ్యాపీగా ఉంటుంది, మెమరీస్ లాగా ఉంటుంది, హ్యాపీగా ఉండాలి. దిస్ ఇస్ అ మెమరబుల్ లైఫ్. ఈ లైఫ్ లో ఇది మెమరబుల్ ఈవెంట్ అండి. బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది. అసలు ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అని నేను బాధపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రావడం కదా ఇది, నేను ఇప్పుడు రాలేదు కదా దీనికి. నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మనం ఇంతమంది కలుస్తున్నాం, ఇన్ని ఫ్యామిలీలు ఇక్కడ ఉంటున్నాయంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే నేను ఇతను ఎప్పుడు రమ్మన్నా ఇందులో మీరు వెళ్ళండి నేను రానండి అనేసిద్దాన్ని. లాస్ట్ టైం అప్పుడు వెంకయ్యనాయుడు గారు వచ్చారు కదా, అప్పుడు వచ్చేటప్పుడు చూసాను. అప్పటి నుంచి నేను వస్తానని చెప్పి అందుకే మొన్న బయలుదేరి వచ్చాను. నిజంగా చాలా బాగా చేశారండి. సులోచన గారు ఎంత కష్టపడ్డారో తెలిసి మీరు కూడా ఉండండి, చాలా చేశారు. ఇంకా కూడా సంవత్సరం మీరు ఎలా చేయండి, ఓపుకున్న వస్తామండి, తర్వాత మానేస్తామండి. ఏం లేదండి, ఇప్పుడు అందరితో నేను చదివినప్పుడు కూడా నేను ఎవరితో లేదు, కానీ ఇప్పుడు అందరితో కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. చెప్పిన ఐడియాస్ అన్ని కూడా చాలా బాగున్నాయమ్మా. అది మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది.